సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ప్రార్థించిన రీతిగా నిన్నటి దినములో చిల్డ్రన్ రిట్రీట్ను ఘనంగా జరిగించారు. మీకు వందనాలు. అయ్యా, నీ దాసులను బలంగా ఉపయోగించుకున్నారు తండ్రి. మీ ఆత్మతో నింపి అనేక మంది బిడ్డలను తోడుకొని వచ్చి చక్కగా నేర్చుకునే కృపనిచ్చారు. మీకు వందనాలు. అట్లాగే ప్రభా, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి, బలపరచండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలను దీవించండి. ఆరోగ్యమును శక్తిని బలమిచ్చి నడిపించండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. చక్కని కాపుదల భద్రత బిడ్డకి ఇవ్వండి. డ్యూటీల విషయంలో ఈ కాపుదల బిడ్డలందరికీ ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు, వారికి చక్కని కాపుదల, జ్ఞానము, దీవెన, సమాధానం ఇవ్వండి. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దయచేసి మీరే బలపరచండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఈరోజు ప్రభ రెండవ రోజు చిల్డ్రన్ రిట్రీట్లో సమస్తమును మీ అధీనంలో ఉంచుకొని ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఘనముగా జరిగించి నడిపించమని, ఇంకనూ అనేక మంది రావడానికి మీ కృపా కనికరముతో నింపి నడిపించి బలపరచమని, మీ దాసులను క్షేమంగా తోడుకుని రమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి 2 చరణాల్లో యెహోవా నా శైలము అనే మాట, అంటే యెహోవా నా శైలం అనే దానికి ఇంగ్లీష్లో మై రాక్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దాన్ని 4 రకాలైన రాక్స్ ఏమి ఉంటాయి అనేది మనం నిన్న ధ్యానించాం. ఈరోజు మరికొన్ని విషయాలు చూద్దామండి. 18:2 కీర్తనలు 18వ అధ్యాయం 2వ చరణం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కీడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. 3వ చరణం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నన్ను రక్షించును. ఇలా ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో అలంకారాలను ఈ యుగంలోని శారీరక ఆధ్యాత్మిక శక్తులతో విశ్వాసి చేసే ఎడతగని పోరాటాలకు అన్వయించవచ్చు. కీర్తనకారులను దేవుని యొక్క శ్రద్ధను, అంటే దేవుడు మన మీద చూపిస్తున్న శ్రద్ధ, దేవుడు మన మీద చూపిస్తున్న కాపుదల, వీటికి సాదృశ్యంగా 6 రకాలైన గుర్తులతో కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది నా శైలము, యెహోవా నా శైలము. దీనికి మనం చూస్తే చలించని దేవుని శక్తిలోని క్షేమం లేదా భద్రత అని చూడొచ్చండి. కీర్తనలు 31వ అధ్యాయం 2-3 చరణాలు, 42వ అధ్యాయం 9వ చరణం, 62వ అధ్యాయం 7వ చరణంతో పోల్చొచ్చండి. రెండవది నా కోట, అంటే శత్రువు ప్రవేశించలేని ఆశ్రయము, రక్షణ కలిగినటువంటి స్థలం నా కోట అంటే. మూడవది నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు అంటే ఆయన సజీవుడైన రక్షకుడిగా, సంరక్షకుడిగా ఉన్నాడు. 4వది నా కేడెము. నా కేడెము అంటే మనకు ప్రమాదానికి మధ్యగా వచ్చేటువంటి దేవుణ్ణి సూచించే డాలుగా మనం పోల్చొచ్చండి. ఆదికాండం 15:1 ఉన్న దాంతో పోల్చొచ్చు. అంటే దేవునికి మనకి దేవుని, అంటే ప్రమాదం ఏదైనా వచ్చినప్పుడు ఆ ప్రమాదానికి మనకి మధ్యలో దేవుడు అడ్డుపడి మనలను కాపాడడం అనేటువంటిది చూస్తాం. 5వది నా రక్షణ శృంగము, మనలను విడిపించి రక్షించే బలం కలిగినటువంటి విజయవంతమైన శక్తి అని రక్షణ శృంగము అంటే. ఇక్కడ రక్షణ శృంగం అనేటువంటి దానికి లూకాసు వార్తలో మనకి 1:69లో ఆ పదాన్ని ఉపయోగించారు. ఆయనే నా రక్షణ శృంగము అనేటువంటి మాటని లూకాసు వార్త 1:69లో కూడా ఉపయోగించినట్టుగా మనం, అంటే ఇక్కడ పదాన్ని అక్కడ వాళ్ళు కోట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం లూకాసు వార్తలో. అట్లాగే 6వది నా ఉన్నత దుర్గము, జీవితంలో ప్రమాదాల నుండి తప్పించి మనలను ఉన్నతమైన సురక్షితమైన స్థలంలో నిలిపేటువంటి శక్తిగా మహా గొప్ప దేవుడు మన దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని ఆయన ఆశ్రయించి ఉన్న నా దుర్గం అనే మాట ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ 18వ అధ్యాయం 2వ చరణానికి సంబంధించి హెబ్రీ పత్రిక 12:13లో ఆ మాట మనం చూస్తాం. ఆయన్ని ఈ రీతిగా మనం కీర్తించవచ్చు, కొలవచ్చు అని. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు
నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. అంటే దేవుని యొక్క కీర్తిని మనం గానం చేసేటువంటి, స్తుతించేటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర మనము చిన్నపిల్లల్లా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చిన్నపిల్లల్లాగా ఆయన్ని స్తుతించాలని, నిత్యము దేవుని దగ్గర మనం చిన్నపిల్లల వలె ప్రవర్తించాలని ఆయన కోరుతా ఉన్నాడు. అట్లాగే 18వ అధ్యాయం 3వ చరణం చూస్తే ఆయన కీర్తనీయుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. అంటే కీర్తించడానికి, పొగడ్డానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సరిపోయిన వాడు అని కీర్తనీయుడు అనేటువంటి మాట. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో ఆ మాటలు మనం చూడొచ్చండి. సమూయేలు 2వ గ్రంథం 22:4 అండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. 7వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను. ఈ సమూయేలు గ్రంథంలోని మాటే కీర్తనలో కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని అంటే ఆయన్ని స్తుతించి, ఆయన్ని ఘనపరిచి, ఆయన్ని ఆరాధిస్తే ఖచ్చితంగా స్తుతుల మూలమున దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి, ఆ రీతిగా మనకు కావలసిన సమస్యల నుంచి విడుదల ఇవ్వడం, మనల్ని కాచి కాపాడడం, ప్రాముఖ్యంగా మనల్ని దేవుడు ఆశీర్వదించడం అనేటువంటిది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నామండి. కీర్తన 78:4లో చూస్తే మనం యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ప్రియులారా, దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలు అంటే స్తోత్రించడానికి అర్హత చెందిన క్రియల్ని మనము, ఆయన బలాన్ని మనము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము తరువాతి తరానికైనా మన పిల్ల తరానికి వాటిని తప్పనిసరిగా వాటిని తెలియచేయాలి. పిల్లల పిల్లలకు వాటిని మనం నేర్పాలి. ఆయన ఏ రీతిగా మనల్ని కాపాడుతూ వచ్చాడు అనేటువంటిది. కాబట్టి ఆయన్ని స్తుతించడానికి చాలా ఆధారాలు మనం చూడొచ్చండి. కీర్తనలు 18:3 చరణంలో ఉన్నటువంటి కీర్తనీయుడైన యెహోవాకు అనేటువంటి మాటలో ఆయన స్తుతించడానికి అర్హుడు అనేది, దేవుని స్తుతించడానికి ఆధారాలుగా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం చూద్దామండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5:13 సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు. వారితో కూడా బూరల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరల ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకుల మేఘమున్న చోట నిలువలేకపోయిరి. ప్రియులారా, దేవుని స్తుతిస్తూ ఉంటే, వారు స్తుతులు చెల్లిస్తూ ఉండగా దేవుని యొక్క తేజస్సు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఆ మందిరము నిండా నిండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము దేవుని స్తుతిస్తే దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుని నిత్యము కీర్తిస్తూ ఉంటే, ఆయన్ని స్తోత్రము చేస్తూ ఉంటే, ఆయన యొక్క కృపను మనము నిరంతరము కూడా గానము చేస్తూ ఉంటే, స్తుతుల మూలమున నీవు ఒక మహాదుర్గమును స్థాపించితివి అనే మాట మనం చూస్తాం. కాబట్టి సింహాసనాన్ని మనము కదిలించగలిగేటువంటి స్థితి మన యొక్క స్తుతిలో ఉన్నది. దైవజనులు చెప్తూ ఉంటారు కదా, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని, నీ పరిస్థితిని చక్కబెడుతుంది అని. కాబట్టి ఆయన్ని స్తుతించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన మహా గొప్ప కార్యమని, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి, దేవుని ప్రసన్నత మనకు ఉండడానికి దేవుడిస్తున్న ఒక మహా గొప్ప కార్యం. కాబట్టి దేవుని స్తుతిద్దాం, నిరంతరము స్తుతిస్తూ ఉందాం. ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం, 31వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాటలు చూడొచ్చండి. అట్లాగే కీర్తనల 35వ అధ్యాయం 28వ చరణం, 51 15వ చరణం, యెషయా గ్రంథం 12:1, లూకాసు వార్త 2:20, 19:37, అపోస్తుల కార్యాలు 2:47. వీటిలో దేవుని స్తుతించడానికి తగిన ఆధారాలు మనం చూడొచ్చండి. అలాగే మనం దేవుని స్తుతించి, దేవుని కీర్తించి, దేవుని ఘనపరిచి, తద్వారా దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పనిసరిగా మనము దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందగలం. దానికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని సన్నిధిని మనం చూస్తాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.